వరంగల్ పార్లమెంటు సన్నాహక సమావేశం భూపాలపల్లి జిల్లాలో గౌరవ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి మేడం గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి అధిరథ మహారథులందరికీ మరియు నా తోటి బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మనం ఎందుకు ఇక్కడికి వచ్చినాం, ఎలక్షన్ ఇదివరకు ఒకసారి ఎలక్షన్ల ముందు మీటింగులు పెట్టుకున్నాం. కానీ కొంతమంది కార్యకర్తలు దయచేసి పని చేయలేకపోయిన ఎందుకు వేయంలో ఎందుకు చేయలేదో అదంతా పక్కకు పెడితే ఈసారి కొద్దిమంది ఉన్నాం, కొంత పలసపలసగా వెళ్ళిపోయిన్లు ఉన్నోళ్ళం మాత్రం నిక్కచ్చిగా పని చేయాల్సిన అవసరం ఉన్నది. ఎందుకు అనంటే ఎందుకు పోతానంటే సార్ మాకాడ కోటంచెల గ్రామ కమిటీ అధ్యక్షుడిని సర విధాలుగా తిప్పల పెట్టి స్టేషన్కు ఒక 4-5 సార్లు పిలిపించుకున్నారు, ఏదో ఒక కేసు పెట్టి. మేము పోయినాం, కరుణాకర్ రెడ్డి నేను పోయి నిలబడి సార్ మీరు ఇంకొకసారి మా స్టేషన్ పిలిపిస్తే హెచ్ఆర్సీకి పోతాం, మీ మీద చర్యలు తీసుకునేటట్టు చేస్తామని చెప్పి ఆ రోజు ఆ నుంచి మా క్యాండిడేట్ని తీసుకొని రావడం జరిగింది. ఊళ్ళల్లో ఉన్నటువంటి నాయకులు అందరూ కూడా కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా ముందుండాలి. ఎందుకు అనంటే మన వెనక రమణారెడ్డి సార్ ఉన్నాడు, చారు సాబ్ ఉన్నాడు, జ్యోతక్ ఉన్నది, అందరు ఉన్నారు. కాబట్టి మనం అందరం కూడా పార్టీ కోసం నిక్కచ్చిగా పనిచేయాలి. పోయినోళ్ళు పోతారు, ఉన్నోళ్ళు మాత్రమే పనిచేద్దాం. ఖచ్చితంగా భూపాలపల్లిలో ఆల్రెడీ స్టార్ట్ అయింది, వ్యతిరేకత అనేది స్టార్ట్ అయింది. పోయినోళ్ళు అనుకుంటాను మేము పోతానం, మాకేంది అధికార పార్టీలో ఉంటాం అనుకుంటాను. కానీ రమణారెడ్డి సార్ దగ్గర ఉన్న విలువ, మధునాచారి దగ్గర ఉన్న విలువ, జ్యోతక దగ్గర ఉన్న విలువ అక్కడ మనకు దొరకది. మన కుటుంబంలోకి వెళ్ళి బయటికి పోతే ఎట్లుంటుందో ఆ పరిస్థితి అక్కడ అట్లుంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా పోయే ముందు ఆలోచించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇంకొక విషయం, మనం గతంలో పసునూరు దయాకర్ ఉన్నప్పుడు భూపాలపల్లి కాన్స్టిట్యున్సీయే మనం అధికంగా మెజార్టీ ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీ ఇది. అప్పుడు మెజార్టీ ఇచ్చినటువంటి కాన్స్టిట్యున్సీలలో మధునాచారి గారు అప్పుడు మనకు వర్కులు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు కూడా మన కాన్స్టిట్యున్సీలో ఒకరికొకరు పైబడి మా గ్రామం అంటే మా గ్రామం అనే విధంగా మెజార్టీ ఇచ్చి సుధీర్ అన్న గారిని గెలిపించవలసిందిగా మరోమారు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇంకొక మాట చెప్తా ఉన్నారు, మాకు బిల్లులు వస్తలేవు, రమణారెడ్డి సార్ ఇచ్చిన వర్కులప్పుడు మేము వర్కులు చేసినాం, బిల్లులు వస్తలేవు మేము పోతానమంటాను. బిల్లులు ఎటు పోవు, రాకపోతే మన సారు పట్టుకొని పోయి కలెక్టర్ దగ్గర కూర్చుండి మన బిల్లులు మనం వసూలు చేసుకుందాం. దయచేసి అది వాళ్ళకు భయపడో లోబడే పోగుల్ని తర్వాత బాధపడినా మళ్ళీ వెనకకు మాత్రం సారు రానివ్వడు అనేది విషయాన్ని గుర్తుపెట్టుకొని అందరూ కారు గుర్తుపై ఓటేసి సుధీర్ అన్నను అధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. జై తెలంగాణ, కారు గుర్తుకే. థ్యాంక్ యూ మ్యామ్.